కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా పూర్తి చేశారో మన వీర సైనికులు వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేయమని చెప్పి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశంతో అదేవిధంగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ యాత్రలను ప్రతి జిల్లాలోనూ చేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు చిత్తూరులో 3 కూటమి పార్టీలు కలిసి ఈరోజు అదేవిధంగా మాజీ సైనికులు వారు కూడా ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశంలో యువత ఈ దేశం పట్ల ఏ విధంగా భక్తిభావంతో ఉండాలి, మన సైనికులు చేసిన త్యాగాల్ని మనం చేసుకుంటూ వారికి మద్దతుగా ఏ విధంగా నిలవాలి అనేసి ఒక మద్దతు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా చేసిన సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం జరిగినా దానికి మూల కేంద్రం పాకిస్తానే. ఈరోజు పహల్గాంలో 26 మంది మన ఆడపడుచుల కుంకాన్ని చుడిపేసిన ఉగ్ర మూకలను లక్ష్యంగా చేసుకొని మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు కేవలం పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులు 9 క్యాంపులు ధ్వంసం చేస్తే టెర్రరిస్టు క్యాంపులు ధ్వంసం చేసిన ఇండియాకు మద్దతు తెలిపకుండా టెర్రరిస్టులకు మద్దతుగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియా సివిలియన్స్ మీద ఏ విధంగా అటాక్ చేయడానికి వచ్చిందో చూసాం. కానీ అత్యద్భుతమైన టెక్నాలజీ కలిగిన మన ఇండియన్ త్రివిధ దళాలు సమర్థంగా వారి ప్రతిదాన్ని తిప్పికొట్టడంతో పాటు దాదాపు 11 పాకిస్తానీ ఎయిర్ బేస్లను ఈరోజు ధ్వంసం చేశాం. అదేవిధంగా వాళ్ళ అటామిక్ పవర్ను దెబ్బతీసాం. పాకిస్తాన్ను 3 రోజుల్లోనే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇండియా కాళ్ళబేరానికి వచ్చే విధంగా చేసిన ఘనత ఈరోజు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి. కాబట్టి ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు ఒకటే చెప్తున్నాం, మీరు మీ హద్దులు మీరితే 140 కోట్ల మంది భారతీయులు ఎంత శాంతి కాముకంగా ఉంటారో అదేవిధంగా మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కబడ్డార్ పాకిస్తాన్, మీ జాగ్రత్తలో ఎంత అదుపులో ఉండి టెర్రరిజాన్ని మీరు అదుపులో పెడతారో మీకు అంత మంచిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఒక ట్రైల్ మాత్రమే చూపించాము. ఆంధ్రప్రదేశ్ మన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం నుంచి ఆపరేషన్ సింధూరాలో ఒక ట్రైల్ చూపించింది. పూర్తి సినిమా చూపిస్తే అది ఇట్టే కానీ టెర్రరిస్టులకు మద్దతుగా తెలిపితే పాకిస్తాన్ గవర్నమెంట్, అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్కి టర్కీ ప్రభుత్వం వాళ్ళ స్వలాభాల కోసం మద్దతు ఇస్తూ ఉంది. మంచిది కాదు. ఇది ఒక ఉగ్రవాదుల కోసం సపోర్ట్ చేస్తూ ఉండే సంస్థ దేశంగా అందరూ కూడా దాన్ని బహిష్కరించాలా. ఇప్పటికే మన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం నుంచి IMF లోన్స్ కూడా మరి ఆ ఉగ్రవాద సంస్థలైన కాంగ్రెస్ పాకిస్తాన్కి కానీ టర్కీకి కానీ నిలపాలనేది ప్రపోజల్ పెట్టారు. తప్పకుండా ఈ ఆపరేషన్ సింధూరాలో మరి ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ అయింది. తప్పకుండా వాళ్ళు ఇదే విధంగా చేస్తే భారత ప్రభుత్వం ఏమి ఈరోజు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండే అన్ని పార్టీలు కూడా కలిసి ఆపరేషన్ సింధును సమర్థిస్తున్నారు. దానికనే ఈరోజు తిరంగా ర్యాలీని కూడా చేస్తున్నాం. తప్పకుండా అందరం కూడా ప్రతి ఒక్కరూ చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వయసు ఉండే వాళ్ళకి అందరూ కూడా ఈరోజు మేము అందరం కూడా ఈ ఆపరేషన్ సింధూను సమర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయినందుకు గాను మన దేశవ్యాప్తంగా కూడా ఈ ఆపరేషన్ని సక్సెస్ అయినందుకు అందరూ కూడా ర్యాలీలు చేపడుతూ ఎవరైతే వీరమరణం పొందారో వాళ్ళందరికీ కూడా ఘనంగా నివాళులర్పిస్తూ దేశం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాల సైతం త్యాగం చేసిన వీర జవాన్లందరికీ కూడా వాళ్ళు ఘనంగా నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మన ప్రధానమంత్రి కానీ ఎప్పుడు కూడా అండదండగా ఉంటారని, అలాగే ఉగ్రవాదాన్ని అణచివేయడంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ కూడా ముందస్తు ఆలోచనలతో మన పహల్గామ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయి ఆడవాళ్ళ పసుపు కుంకాలు కోల్పోయారు. కాబట్టి అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ పెట్టి వారికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ పైన కూడా యుద్ధం ప్రకటించి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా కూల్చడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క భారతీయుడు సపోర్ట్ చేశారు. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళు భారతదేశాన్ని చేస్తున్న యుద్ధానికి తట్టుకోలేక పాకిస్తాన్ను రాయబారాలను పంపించి ఇంకా యుద్ధాన్ని ఆపేయండి అనడం కూడా ఇదొక విజయం అనేది కాదు. ఎప్పుడైతే మన కాశ్మీరు
పాకిస్తాన్ పూర్తిగా ఆ పక్క తరిమేసి మనం ఎప్పుడైతే స్వతంత్రంగా చేసుకుంటాం ఆ రోజే మనం సక్సెస్ఫుల్ అయినట్టు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు యుద్ధం అయిపోయింది అని కాకుండా ప్రధానమంత్రి గారు కూడా ఇంకా రాబోయే ముందు చూపుగా కూడా ఎక్కడ ఉగ్రవాది జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దీని అందరికీ కూడా మేమందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర ఈరోజు అందరూ కూటమి ప్రభుత్వము మన చిత్తూరు పట్టణంలో ర్యాలీ చేస్తున్నారు. అదేవిధంగా సైనికులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మనం దేశం కొరకు ప్రాణం పెట్టిన సైనికుల కుటుంబం కూడా దేవుడు ఆశీర్వాదంతో ఉండాలి. చాలా తల్లిలు చెప్తున్నారంటే మా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా మేము సైన్యానికే మేము నడిపిస్తామంటున్నారు. మనం దేశం బాగుండాలి, అందువల్ల మన దేశానికి మనం అండగా ఉండాలి. అందరూ ఈరోజు దేశవ్యాప్తంగా అంతా కలిసి జెండా ఎగిరేస్తున్నారంటే మన దేశానికే గౌరవ కారణము. మాకు చాలా సంతోషంగా ఉంది. మన సైనికులు ఎప్పుడు దేవుడి నీడ ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉండాలని, ప్రభుత్వం అండగా కూడా వాళ్ళకు ఉండాలని కోరుతున్నాను. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసినటువంటి భారత సైన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉగ్రవాదంపై పోరుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి కానీ అదేవిధంగా భారత సైన్యాన్ని కూడా రాజకీయాలకు మతాలు కులాలకు అతీతంగా అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు భారత సైన్యానికి సంఘీభావంగా చేస్తున్న ర్యాలీని అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఆపరేషన్ సింధు ఈరోజు ఎన్డీఏ కూటమి ఆపరేషన్ సింధుకి మద్దతు తెలియజేస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మట్టుబట్టడం తప్ప వాళ్ళ ప్రజలకి ఇబ్బంది కలిగించడం కాదు. భరతబాట ముద్దుబెట్ట మీద ఎప్పుడు ఎలాంటి అటాక్ జరిగినా భారతదేశం ఊరికే ఉండదని పాకిస్తాన్కి తెలియజేయడం ఈ ఆపరేషన్ సింధు. దీన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలానే జనసేన నుంచి ఎన్డీఏ కూటమి దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఆపరేషన్ సింధు ద్వారా ఇంతమంది మేమందరూ వచ్చి ఇక్కడ ర్యాలీగా నిలుచుండడం మన యొక్క ఇండియన్ ఆర్మీ వాళ్ళకు మేము ఇచ్చే ఒక మద్దతు ఇది. ఎందుకంటే మన ఇండియా గురించి మనం చెప్పాలనుకుంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకుంటే సిమెంట్ అవన్నీ తీసిచ్చేస్తే ఇల్లు అయిపోదు, కానీ మేస్త్రి ఉంటేనే ఇల్లు అవుతుంది. అలాంటప్పుడు తమిళనాడులో ఎవడో ఒకడు చెప్పినాడు దీనికి అన్నిటికీ కారణం మిలిటరీ ఆఫీసరే, ఆయన్ని మనం మాట్లాడాలి, కానీ వీళ్ళంతా డ్రామా చేస్తున్నారనేసి. సో ఇది డ్రామా కాదు. ఆపరేషన్ సింధూర్ అనేది వచ్చి కన్న తల్లి బిడ్డల్ని త్యాగం చేసేదానికి ప్రాణ త్యాగం చేసేదానికి మా యొక్క బిడ్డల్ని మేము పంపించినాము. సో ఈరోజు మనము ఆ విజయాన్ని మనం పొందుకున్నాము. మన యొక్క ఆపరేషన్ సింధూర్లో మన యొక్క సాటి మన యొక్క దమ్ ఏంటో ఈరోజు మనం చూపించుకున్నాము. జై హింద్. మన యొక్క ఇండియన్ ఆర్మీ వాళ్లకు మా యొక్క మద్దతును మేము తెలుపుతున్నాము. వాళ్ళకు దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై హింద్.